సూరిబాబు అండి. సూరిబాబు గారు ఏం చేస్తుంటారు? నేను ట్యాక్సీ డ్రైవర్ని అండి. అసలు ఈ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మీ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? బాగా జరిగిందండి. బాగా జరిగిందండి. నాకు హౌస్ కూడా వచ్చిందండి. వచ్చిందండి. ఇలా అన్ని వర్గాల వారికి న్యాయం జరిగిందంట. జరిగిందండి. మరి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా తెలుగుదేశం? ఉందండి. ఇక్కడ కంపల్సరీ వస్తుందండి. అంటే మరి చంద్రబాబు గారిని ఓడించడం కోసం అని చెప్పి అటు కేసీఆర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అలాగే మోదీ గారు కానీ కలిసి పనిచేస్తున్నారు ఈ ఎన్నికల్లో అంటున్నారు కదా. మరి దానివల్ల చంద్రబాబు గారికి నష్టం లేదంటారా? లేదండి. ఇక్కడ బాగా అభివృద్ధి జరిగిందండి. ఇక్కడ దాని గురించి అందరూ కూడా ఓట్లు వేస్తారండి. ఇక్కడ వేస్తారండి. అదే కేసీఆర్ గారు ప్రత్యేకించి కేసీఆర్ గారు ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టడం, ఇక్కడ నాయకులను ఆయనే డిసైడ్ చేస్తున్నారు అని అంటున్నారు కదా. మరి దానివల్ల కూడా తెలుగుదేశం నష్టం లేదంటారా? నష్టం లేదండి. ఎందుకంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అండి వాళ్ళు ఏం చేయలేదు కదండి. అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారండి? చివరిగా మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ అవుతాండి తెలుగుదేశం వస్తే బాగుంటుందండి. శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు? ట్యాక్సీ వానక డ్రైవర్ అండి. అంటే మరి చూసుకుంటే ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం అధికారంలో ఉండగా మీ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? అభివృద్ధి అయితే తెలుగుదేశంలో పర్లేదు బాగానే. మన తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అభివృద్ధి అయితే ఆంధ్ర కొంచెం బాగుందండి. ఈ వర్గ మీద బాగా డెవలప్మెంట్ అవుతుంది. అన్ని వర్గాల్లో బాగా చేస్తున్నారు. మరి అధికారంలోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు తెలుగుదేశం పార్టీ? రావచ్చండి. అంటే మరి ఆయన్ని చంద్రబాబు గారిని ఓడించడం కోసం అని చెప్పి ఇటు 3 పార్టీలు, అటు తెలంగాణలో ఉన్న కేసీఆర్ గారు కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, అదేవిధంగా సెంట్రల్లో ఉన్న బీజేపీ మోదీ గారి ప్రభుత్వం కానీ, ఇక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసం వ్యూహాలు పన్నుతున్నారు అని అంటున్నారు కదా. దానివల్ల చంద్రబాబు గారు ఓడిపోయే అవకాశం లేదంటారా? మరి ఎంతమంది ఎన్ని వ్యూహాలు పరిగణించినా మా రావాల్సిన బట్టి కంపల్సరీ వస్తారండి. కేసీఆర్ గారు ఇక్కడ పార్టీలకి సపోర్ట్ చేయడం వల్ల ఆ పార్టీలకి లాభం ఉంటుందంటారా, నష్టం ఉంటుందంటారా? ఆయన వల్ల మనకి ఏ విధమైన ఉపకారం ఏమి ఉండదండి. మన పార్టీ, మన ఏరియా, మన తెలుగే ఉపయోగం అండి.